హాయ్ అండి. హలో! వెల్కమ్ టు మై డైలీ కుకింగ్ అండి. ఈరోజు నేతి బీరకాయ పచ్చడి ఎలా చేసుకుంటానో నా స్టైల్‌లో చూపిస్తానండి. చాలా బాగుంటుంది పచ్చడి మాత్రం. ఈ నేతి బీరకాయలు పొట్టు తీయక్కలేనండి. శుభ్రంగా కడిగేసుకొని ఇలా ముక్కలుగా కోసేసుకున్నాను. నేను 5 కాయలు తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరకాయలు వేసుకుంటానండి. పచ్చిమిరకాయలు వేయించుకుందాం నూనె వేసుకొని. నేనైతే అవి కొంచెం కారం ఉంటాయి కాబట్టి ఒక 5 వేసాను. దాన్ని మధ్యలోకి తుంచేసాను. ఇప్పుడు దీంట్లో ఆ నూనెలో పచ్చిమిరకాయలు వేయించేసుకుందామండి. సరే నేను అన్నీ తుంచి వేసాను. 5, 6 తీసుకున్నానండి. ఒకవేళ మీకు దగ్గరున్న పచ్చిమిరకాయలు కారం లేకపోతే ఒక 10 తీసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, అది ఇవి కొంచెం వేయించుకొని పక్కన పెట్టేసుకుందామండి. తీసేసుకొని ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇవి బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, నేతి బీరకాయ ముక్కలు, ఇవి కూడా వేయించుకుందామండి. ఉడుకుతాయి, ఇవి వెంటనే ఉడికిపోతాయండి. ఎంతో టైం పట్టదు. కొంతమంది అయితే దీంట్లో 1 లేదా 2 టమాటాలు కూడా యాడ్ చేసుకుంటారు, కానీ నేను చేయట్లేదండి. నేను ఇలానే తింటాము, బాగుంటుంది కాబట్టి. ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. దీంట్లో పసుపు ఉప్పు వేసేసి కలిపెట్టేస్తానండి. దీన్ని ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత దీంట్లోంచి వాటర్ వస్తుందండి. వాటర్ వచ్చిన తర్వాత ఇది ఉడికిపోతుంది కదండి, అప్పుడు నేను కొత్తిమీర చింతపండు పెట్టేసుకోవడమేనండి. ఉప్పు వేసాను కదా, వెంటనే ఉడికిపోతుంది ముక్కలు. చూసారా, ఇలా కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి. కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ప్లేట్ పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేస్తే తొందరగా ఉడికిపోతాయండి ముక్కలు. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. నేను మళ్ళీ తీసాను, చూసారా. ఇప్పుడు కొంచెం వాటర్ వచ్చేసింది కదా, ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా చింతపండు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఇంకొంచెం వేసుకున్నాను కొత్తిమీర. మీ దగ్గర పుదీనా ఉంటే కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు. చూసారా, కొత్తిమీర చింతపండు మొత్తం మగ్గిపోయిందండి, దాంట్లో కలిసిపోయింది. చూసారా, నీరంతా పోయింది. మరీ నీరుగా ఉన్న పచ్చడి నీరుగా ఉంటుందండి. కొంచెం నీరు మొత్తం గుంజుకునేలాగా ఉంచి చిక్కగా వచ్చేదాకా వేసుకోండి. నేను దీంట్లో నువ్వులు వేస్తున్నానండి. నువ్వులు వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. ఆ వేడి దాని మీద వేసాను. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఆరబెట్టేసుకుంటానండి. ఇది ఆరిన తర్వాత పచ్చడి వేసేసుకుందాం, మిక్సీ వేసేసుకుందాము. ఆరిపోయిందండి. ఇప్పుడు నేను పచ్చడి మిక్సీ వేస్తున్నాను. పచ్చిమిరకాయలు, వెల్లుల్లిపాయలు అండి. దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని ముందు ఫస్ట్ ఇది మిక్సీ పట్టుకుందామండి. ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారా, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఆ ముక్కలను కూడా, చల్లారిపోయిన ముక్కలను కూడా వేసేసుకుందామండి. నేను దాంట్లోనే ఫస్ట్ ఉప్పు వేసాను కదా, సరిపోకపోతే మీరు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేద్దామండి. చూసారా, రెడీ అయిపోయిందండి నేతి బీరకాయ పచ్చడి. ఇప్పుడు దీన్ని పోపు దినుసులు వేసుకొని తాలింపు వేసుకోవడమేనండి. నేను వేసేసుకున్నాను. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.